శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. విజయ ట్రస్ట్ వారి తరపున శ్రీమద్ వాల్మీకీయ రామాయణం తెలుగు యథాతథ అనువాదం పారాయణం మనందరం రోజు శ్రవణానందంగా వింటూ ఉన్నాము. దాంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసుకుంటూ ఉన్నాము. ఆ హనుమాన్ చాలీసా పారాయణ గురించి, దాని యొక్క విశిష్టత గురించి మనం రోజు ఒక్కొక్క దోహ అంటే శ్లోకం, ఒక్కొక్క శ్లోకంగా తెలుసుకుందాం. ఈశ్వరానుగ్రహం చేత తులసీదాసు లాంటి మహానుభావుడి యొక్క కృప చేత మనకి ఆంజనేయ స్వామి యొక్క 3 విశేషమైన స్తోత్రములు దొరికాయి. దాంతోపాటు వాల్మీకి రామాయణాన్ని కలియుగంలో సాధారణ వాడుక భాషలో ఇచ్చిందే తులసీదాసు గారి రామచరిత మానస్సు అని. తులసీదాస్ గారి జీవిత చరిత్ర చాలా విశేషమైంది. దాంతోపాటు ఆయన ఇచ్చిన స్తోత్రాలు ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి అని కూడా తెలుసుకుంటాం. మొదటగా తులసీదాసు గారు జన్మించినప్పుడు జాతక దోషం వల్ల తల్లిదండ్రులకి ఇద్దరికీ గండ ఉంది అని చెప్పగా, అప్పుడు బ్రాహ్మణులు ఇలా చెప్పారు అనే మాటతో ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి మనం ఎక్కడైనా ఆశ్రమంలో వదిలేద్దామని తండ్రి చెప్పగా తల్లి ఒప్పుకోలేదు. తులసీదాస్ గారిని తనే పెంచడం సాగింది. కానీ జాతక రీత్యా దోషాల వల్ల బ్రాహ్మణులు చెప్పిన ప్రకారం ఆవిడ కొంత సమయంలోనే పరమపదించారు. అప్పుడు ఎవరైతే ఆవిడికి ప్రసవం చూశారో ఆవిడ యొక్క మేనత్త గారు ఈ బాబుని తీసుకెళ్ళి పెంచడం సాగింది. ఆవిడ కూడా 5 ఏళ్ళ వయసు ఈ పిల్లవాడికి వచ్చేసరికి ఆవిడ కూడా దేహత్యాగం జరగాల్సి వచ్చింది. ఆ దేహత్యాగం అవ్వడానికి ముందు ఆవిడ ఈ బాలుడికి చెప్పిన మాట ఏంటంటే, అదిగో ఆ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి గుడి ఏదైతే ఉందో ఆ గుడి దగ్గర వెళ్ళి ఇక పైన ఆయనే నీకు రక్ష, ఆయనే నిన్ను కాపాడుతాడు అని చెప్తే ఇంక ఈయన అక్కడి నుంచి, ఆవిడ చనిపోయింది, వేరే దారి లేదు, ఎవరు బంధువులు లేరు. ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ సేవ చేయడం మొదలెట్టి అక్కడే అరుగు మీద పడుకోవడం, ప్రసాదం తినడం, ఆ గుళ్ళో అందరూ వచ్చి రామభజన చేస్తూ ఉంటే ఆ రామభజన వింటూ ఈయన కూడా రామనామం జపం చేస్తూ భజన చేస్తూ తన జీవితాన్ని గడపసాగాడనమాట. అలా విశేషంగా రాముడి యొక్క ఆరాధన చిన్నప్పటి నుండే తనకి శరీరంలో అణువణువున పాతుకుపోయింది. అలా రామభక్తి, రాముడి యొక్క సేవ, ఆంజనేయ స్వామి సేవ, ఆ భక్తులు ఇచ్చిన ప్రసాదం తీసుకోవడం, భుజించడం, అదే గుళ్ళో సేవ చేసుకోవడం, సేద తీరడం, ఇవి 2 జరుగుతూ తన జీవితాన్ని గడపసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. యుక్త వయసు వచ్చింది. ఈ యుక్త వయసు వచ్చేసరికి రాముడి యొక్క పరమభక్తుడైపోవడము, మహామహిమాన్వితమైన తపస్సు, రామనామాన్నే చేస్తూ ఉండడం వల్ల మహాశక్తివంతమైన తేజస్సు, బ్రహ్మ తేజస్సు ఆయన ముఖంలో పరిమళింపసాగింది. అప్పుడు మహాభద్రుడైన రామభద్రాచార్యుడనే మహానుభావుడి యొక్క అనుగ్రహం చేత రామతారక మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది దీనికి. అదే రామతారక మంత్రాన్ని కూడా తీసుకుని నిరంతరం జపం చేస్తూ ఉండేవాడు, అదే ఆంజనేయ స్వామి గుడిలో ఉంటూ. కొంతకాలానికి ఒక బ్రాహ్మణోత్తముడు తన కుమార్తెతో పాటు క్షేత్రయాత్రలన్నీ చేసుకుంటూ, తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన్ని చూసి చాలా తేజస్సుతో ఉన్నాడు, ఎవరు ఇతను అని అడిగితే తను అన్నాడు, నా పేరు రామ్ భోలక్. ఎందుకంటే రామ్ 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 అని అంటూ ఉంటాడు కాబట్టి రామ్ భోలక్ అంటే రామనామం చెప్పేవాడు అనే పేరు పెట్టారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. నన్ను అందరూ ఇక్కడ రామ్ భోలక్ అని పిలుస్తారు. నేను ఇక్కడ రామనామం చేస్తూ నా పరిస్థితి ఇది, నాకెవరూ లేరు, ఆ రాముడి సేవే నా సేవ అంటూ తన విషయాన్ని చెప్పేసరికి ఆ బ్రాహ్మణోత్తముడికి విశేషమైన ఆనందం కలిగి, ఇంతటి రామభక్తుడు నా పుత్రికకు భర్త అయితే, నాకు అల్లుడైతే చాలా విశేషం అని తన కుమార్తె అయిన రత్నదేవిని ఇచ్చి వివాహం చేశాడు. వివాహం చేసేసరికి ఎవ్వరూ లేని వాడికి, చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన వాడికి, రాముడు తప్ప ప్రపంచం తెలియని వాడికి ఒక సాంసారిక రూపంలో సంసారంలో ఒక అడుగు పడింది. ఆ అడుగు పడ్డం భార్య, మామగారు, పరివారము ఇలా రావడం మొదలైంది. ఇదేంటంటే అనాథగా బతికినవాడు కాబట్టి ఇంతకాలము ఒకళ్ళు ప్రేమ చూపించడము, ప్రేమగా ఉండడము, తన సంసారం అని ఒకటి ఉండేసరికి
మోహం పెరగడం మొదలైంది. ఒక రకమైన మక్కువ, ప్రేమ భార్య పట్ల పెరుగుతూ మొదలైంది. ఇది కొంతకాలానికి వెళ్ళేసరికి చాలా విశేషమైన ప్రేమగా మారిపోయింది భార్య పట్ల. అది కామంగా అని కొందరు వర్ణిస్తారు, కొంతమంది ప్రేమగా అని వర్ణిస్తారు, కొంతమంది వ్యామోహంగా కూడా వర్ణిస్తారు. కానీ తులసీదాసు గారు వారి భార్య, వారిద్దరూ భార్యాభర్తలు, పతి పత్ని కాబట్టి భార్యాభర్తల యొక్క గృహస్థాశ్రమ ధర్మానుసారం వారి వారి జీవనం వారు గడుపుతూ ఉన్న రాముడి యొక్క భక్తి శ్రద్ధ తగ్గకుండా గురుసేవలో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి భార్యని చూసుకునేటట్టుగా మొదట్లో ఉండేదన్నమాట. కొంతకాలానికి అది కొంత పెరుగుతూ రాత్రిపూట గురుసేవ అయిపోయి గురువుగారు పడుకున్న వెంటనే ఇంకా రాత్రికి రాత్రి బయలుదేరడం, రావడం, ఇంత దూరం కొన్ని యోజనాల దూరం రావడం, భార్యని కలవడం, కలిసి మళ్ళీ వెళ్ళడం, పొద్దున్నే సూర్యోదయ పూర్వమే గురువుగారి సేవకి మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా జరగడం మొదలైంది. అది మొదట్లో పక్షానికి ఒక రోజు అయింది, తర్వాత వారానికి ఒక రోజు అయింది, తర్వాత 3 రోజులకు ఒకసారి అయింది, తర్వాత 2 రోజులకు ఒకసారి రావడం, తర్వాత రోజూ రావడం అయిపోయింది. భార్యకి ఈ విషయం మీద కొంత చికాకు ఆరంభమైంది, చింత కూడా ఆరంభమైంది. అంతటి పరమభక్తుడైన రాముడు యొక్క భక్తుడైన రాముడి యొక్క దాసుడునైన వాడిని నేను సంసారంలోకి ఏమైనా లాగేస్తున్నానా అనే ఒక మహత్తరమైన జ్ఞానోదయంతో ఆవిడ చింతించడం సాగించింది. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి విపరీతమైన తుఫాను రావడము, పెద్ద పెద్ద ఉరుములతో వర్షాలు పడడం జరుగుతోంది. ఆ వర్షంలో కూడా భార్యని కలవాలి, భార్యని కలుసుకోవాలి అనే ఒక్క ఆనందంతో, ఒకే విషయంతో, ఒకే విచారంతో గురువుగారి సేవ అయిన వెంటనే అక్కడి నుంచి ఆ రాత్రి బయలుదేరి వచ్చి ఇంటిలో రోజు ప్రయత్నించేటట్టుగానే వెనకాల నుంచి పైకెక్కి ఓ మొదటి అంతస్తులో భార్య ఉంటుంది. ఆ మొదటి అంతస్తుకు వెళ్ళడానికి తను ప్రయత్నించగా అక్కడ ఒక దారం లాంటిది ఏదో తాడు చూశాడు. దాన్ని వేదాంతంలో రజ్జు సర్పభ్రాంతి అని ఒక రకంగా చెప్తారు. అంటే ఒక తాడు వేలాడుతోంది, అది దూరంగా చీకట్లో చూస్తే అది తాడా పామా అని ఒక భయం వేస్తుంది. తర్వాత ఏదైనా దీపం వచ్చి దాని దగ్గరికి తీసుకెళ్ళి చూస్తేనే అది సర్పమా లేదా తాడా అనేది మనకి తెలిసి ఆ జ్ఞానోదయం కలిగిన తర్వాతే మనకు ఆ భ్రాంతి తొలుగుతుంది అని అంటారు కదా. ఇక్కడ ఈయన విషయంలో ఏంటంటే సర్పాన్ని తాడుగా అనుకుని దాన్ని సహాయం కూడా తీసుకుంటూ మొదటి అంతస్తుకి వెళ్ళేసరికి భార్య ఆశ్చర్యపోయింది. ఇతనికి విపరీతమైన పిచ్చి పెరిగిపోతోంది సాంసారిక విషయాల మీద అని అనుకుని గుణపాఠం చెప్పేటట్టుగా 4 మాటలు చెప్పింది. రాముడి యొక్క ఆరాధన తప్ప ఏదీ తెలియని సంసారంలో ఉన్నవాడివి ఈ సంసారిక రూపంలోని సంసారానికి వచ్చి భార్య అనే సంసారం తప్ప ఇంకొక ప్రపంచం లేకుండా ఉండేటట్టుగా పరిగణింపబడుతున్నావు. రాముడి యొక్క దీంట్లో సగభాగం కాదు, కొంత భాగాన్ని అంటే 10% అయినా రాముడి మీద పెట్టి ఉంటే, ఆయన మీద ఈ భక్తి పెట్టి ఉంటే నీకు ఆ రాముల వారి యొక్క కృప అనుగ్రహం దర్శనం కలిగి ఉండేది కదా, ఎంత పని చేస్తున్నావు అన్నట్టుగా 4 కొంచెం ఘాటుగానే పత్ని, ఎందుకంటే ఆవిడికి చింత మొదలైంది కదా, రాముడి యొక్క దాసుడుగా ఉన్నవాడిని సంసారంలోకి తీసుకొస్తున్నానేమో అనే ఒక చింత. అందువల్ల ఆ చింత ఆవిడ కోపంతో 4 అనరాని మాటలతో పాటు రాముడి యొక్క సేవ కూడా వదిలేసి గురువుగారి యొక్క సేవ కూడా సరిగ్గా చేసుకోకుండా ఇదే పరిస్థితి సంసారానికి వచ్చావే, అది కూడా పామా తాడా అనేది కూడా తెలియనంత కామాంధుడవైపోయావు అన్నట్టుగా శబ్దాలు పలికేసరికి ఆ శబ్దాలు తనని చింతింపచేశాయి. తులసీదాసు గారు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బయటికి వచ్చారు. ఆవిడికి అర్థమైపోయింది తులసీదాసి గారితో ఈ సంసారం ఇవాల్టితో సంపూర్ణమని చెప్పేసి. ఎందుకంటే ఆవిడ అనుకున్నది అదే కదా, రాముడి యొక్క దాసుని నేను ఆపి దోషం చేస్తున్నాననే చింతనతో ఆవిడ చెప్పింది. అటువంటి సాధ్వీమనురాలు ఆవిడ పంపించేసరికి ఇతను ఈ చింతతో బయలుదేరి వెళ్తూ గురువుగారి దర్శనం చేసుకుని గురువుగారి యొక్క ఆశీర్వచనం తీసుకుని కాశీ పట్టణానికి వెళ్ళిపోయారనమాట. అలా వారణాసి పట్టణానికి వెళ్ళేసరికి ఆయన జీవన గమనంలో 2వ అధ్యాయం మొదలైంది.